నమస్కారం. ఇది వాస్తవ వేదిక. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులు భారతదేశంపై ప్రత్యక్ష యుద్ధ ప్రభావం చూపనప్పటికీ మధ్యప్రాచ్య దేశాలలో పనిచేస్తున్న భారతీయులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతానికి వెళ్లే వారిని. విమాన సర్వీసులు, దుబాయ్లో చిక్కుకున్న ప్రయాణికులు, హైదరాబాదీయుల పరిస్థితి మరియు ప్రభుత్వ చర్యలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. పరిస్థితుల కారణంగా కొన్ని అంతర్జాతీయ విమాన మార్గాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ప్రత్యేకంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు ఆలస్యమవడం, కొన్ని రద్దు కావడం జరిగింది. దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన కేంద్రాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్కు వెళ్లే కొన్ని సర్వీసులు మార్గమధ్యంలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు భద్రతా కారణాల వల్ల కొన్ని గగనతల మార్గాలను మూసివేసినట్లు సమాచారం. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది తెలుగు ప్రజలు పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు దుబాయ్, షార్జా, అబుదాబి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని వేల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఉద్యోగులకు తిరిగి విధులకు చేరడంలో ఆలస్యమేర్పడింది. విద్యార్థులు, చిన్నపిల్లలతో ప్రయాణిస్తున్న కుటుంబాలు కూడా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నాయి. హైదరాబాదుకు తిరిగి రావాల్సిన కొన్ని విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. భద్రతా దృష్ట్యా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిస్థితిని సమీక్షిస్తోంది. అవసరమైతే భారత పౌరుల కోసం అత్యవసర సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ఎయిర్లైన్ సంస్థల అధికారిక ప్రకటనలను పరిశీలించాలని సూచించారు. అత్యవసర ప్రయాణాలు తప్ప తాత్కాలికంగా గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాన్ని పునఃపరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్నారు. వారు పంపే విదేశీ మారకద్రవ్యం భారత విదేశీ నిల్వలకు మద్దతిస్తుంది. యుద్ధ పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగితే ఉద్యోగ భద్రత, వేతన చెల్లింపులపై ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. అవసరమైతే ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. భారత దౌత్య కార్యాలయాలు గల్ఫ్ దేశాల్లో అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. చివరగా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నేరుగా యుద్ధానికి దారితీయకపోయినప్పటికీ గల్ఫ్ దేశాలకు ప్రయాణించే ప్రయాణికులపై మరియు అక్కడ పనిచేస్తున్న భారతీయులపై ప్రభావం. ఇది వాస్తవ వేదిక ప్రత్యేక నివేదిక. నమస్కారం.